నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న బిరుదాంకితులు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు. వారిని అడిగి అసలు అయ్యప్ప స్వామి జననం గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురుగారు. చాలా సంతోషం అన్న. శబరిమల అని ఎందుకు పేరు వచ్చింది? అది చాలా గొప్ప విషయం. శబరిమల అని అన్నారు. తర్వాత మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు, శ్రీరామ అవతారంలో ఎవరైతే ఎంగిలి పళ్ళు ఇచ్చిందో శ్రీరాముడికి, ఆమె ఈ శబరి అని కూడాను. సో ఆ శబరి ఈ శబరి ఒకటే అంటున్నారు. ఈ శబరిని ఎలా కలుసుకున్నారు? అసలు ఆ శబరిమల వృత్తాంతం ఏంటి? ఎప్పుడైతే ఈ పంపానది తీరంలో అనేక మంది వారియారు మొదలైనటువంటి ఎవరైతే ఉన్నారో శత్రువులు అనేటువంటి వాళ్ళందరినీ లోబర్చుకొని వారందరినీ కూడా తన పక్కకు తిప్పుకొని తన సైన్యంతో జైత్రయాత్ర అంతా చేసుకుంటూ పంపానది తీరం అనేది వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్వత ప్రాంతములో అనేక వేల సంవత్సరాలుగా త్రేతాయుగములో రాముడి కోసం పళ్ళు అప్పగించిన భక్తురాలైనటువంటి శబరి తన ముక్తి కోసం ఏ మహావిష్ణువు యొక్క అవతారం ప్రతిస్వరూపంగా తల్లిగా ఇక్కడ వచ్చింది కాబట్టి, అలాగే తండ్రిగా ఈశ్వరుడు వచ్చారు కాబట్టి, అటువంటి శక్తి స్వరూపమైనటువంటి స్వామిలో నేను లీనమైపోవాలి అనే విధంగా అతని కోసమై పరితపించినట్లుగా ఎప్పుడైతే ఈ జైత్రయాత్రకు వెళుతూ పంపాతీరం వాసు అక్కడంతా ఆ పర్వత ప్రాంతంలో తిరిగేటప్పుడు కనపడినటువంటి పర్వత ప్రాంతము శబరి కనపడిన ప్రాంతమే ఆ యొక్క శబరిమల. కాబట్టి ఆ శబరి ఒక కోరిక కోరుతుంది, స్వామి ఇక నన్ను రక్షించి ముక్తిని ఇవ్వు అంటే వెంటనే ఆయన చుట్టూ 18 ప్రదక్షిణాలు తిరిగి తనలో ఐక్యమైపోతుంది. ఆ గొప్పలైనటువంటి గుర్తుగా ఎప్పుడైతే రాజశేఖర పాండ్యుడు తను ఉండమన్నాడో, నేను జైత్రయాత్ర అంతా చేసి వస్తానని ముందే చెప్పాడు కదా, నేను ఒక ప్రదేశం చూపిస్తాను కదా. ఎప్పుడైతే శబరి తను తిరిగి 18 ప్రదక్షిణాలు చేసి తనలో ఐక్యమైందో ఆ ప్రదేశాన్ని చూపించినట్లుగా కథనం. అందువల్ల అక్కడ గుడి కట్టించమన్నాడు. ఆ విధంగా జైత్రయాత్ర అంతా అయిపోయిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి బాణాలన్నింటినీ కూడా దారిలో వస్తూ ఆ యొక్క రాగి చెట్టు పైన ఈ బాణాలన్నీ పెడతాడు. అది నాడు పెట్టినటువంటి ప్రదేశం. ఏ విధంగా మన అజ్ఞాతవాసంలో అయిన తర్వాత అర్జునుడు ఆ యొక్క చెట్టు పైన బాణాలు పెట్టి తీసుకున్నట్లుగానే ఆ విధంగా ఈ రాగి చెట్టు పైన బాణాలన్నీ పెట్టేస్తాడు. తిరిగి తను పందల రాజ్యానికి రావడానికి సిద్ధమైనప్పుడు ఇక్కడ అదేవిధంగా ఆ యొక్క మహిషి కూడా కోరినట్లు తనకు ఒక అమ్మవారి క్షేత్రంగా ఏదో ఒక పేరుంది, అక్కడ నువ్వు వెలుసు, నా దర్శనానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే మొదట నువ్వు నన్ను వివాహం చేసుకోమన్నావు, నీకు ఒక విధమైనటువంటి వరం ఇస్తాను. ఎవరైతే కన్యస్వాములు ప్రతి సంవత్సరం నన్ను చూడడానికి వస్తారు, ఏ సంవత్సరం కన్యస్వాములు నన్ను చూడడానికి రాలేదు, అప్పుడు నేను వివాహం చేసుకుంటా అంటాడు. మహిషి అడుగుతుంది, చనిపోయే స్థితిలో తనకు ఒక కోరిక అడుగుతుంది. అప్పుడు మీ దర్శన భాగ్యమే నాకు చాలని తను ముక్తి పొందాలని కోరుతుంది. అలాగే బ్రహ్మవరం కూడా తన చేతుల్లోనే సంహరింపబడాలి కదా, తను యథాప్రకారంగా మారిపోతుంది. ఆ విధంగా ఆ క్షేత్రం అమ్మవారి క్షేత్రంగా మారుతుంది. అక్కడ భక్తులు కూడా వెళ్తారు. అలాగే శరంగుత్తి అనేటువంటి ప్రదేశం, ఆ రాగి చెట్టు ప్రదేశంలో ఇప్పటికీ కూడా అలా అందరూ కూడా బాణం వేసినట్టుగా ఇప్పటికీ ఆ గుర్తు రాగి చెట్టు అంటారు. ఈ విధంగా ఆ యొక్క శబరి ప్రదక్షిణ చేసిన చోట్లనే ఆలయం నిర్మింపబడడం జరిగిందనమాట. ఇది మీరు అడిగిన ప్రశ్న శబరిమలకి. అయితే మకర సంక్రాంతి రోజున మకర జ్యోతివై అని చెప్పి సాంగ్ ఉంది. అసలు మకర సంక్రాంతి, మకర జ్యోతి, శబరిమల, అయ్యప్ప స్వామి వీటికున్న చాలా సంతోషం నాన్న, భలే ప్రశ్న వేశావు. మనకు సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలం అని 2 ఉన్నాయి. మకర రాశిలో సూర్యుడు ఉత్తర దిశలో ప్రవేశించిన దానికి, మకర రాశిలో భానుడు ప్రవేశించిన దానికి పౌష్యమాసంలో సంక్రాంతి సమయం, అది ఉత్తరాయణ పుణ్యకాలం. అందుకనే భారతంలో కూడా భీష్ముడు యుద్ధఘట్టంలో కూడా అంపశయ్యన పడుకొని దక్షిణాయన కాలంలో పోకుండా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే భగవదైక్యం పొందడానికి స్వర్గప్రాప్తి కోసం అంపశయ్య పైన ఉంటాడు. ఆ విధంగా ఈ యొక్క ఆత్మ పరమాత్మలో చేరడానికి
సూర్యుడు ఆత్మస్వరూపుడు కాబట్టి అటువంటి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తాను ప్రవేశిస్తాడు. అదే దక్షిణాయన పుణ్యకాలం అంటే కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు వస్తుంది. ఆ విధంగా ఈ సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించిన టైం మకర సంక్రమణం అంటారు. ఎప్పుడైతే తను చెప్పుకున్నాడు కదా, నేను గుడి కట్టు అక్కడ వచ్చి నేను నివసిస్తానని, ఎప్పుడైతే తాను జైత్రయాత్ర పూచుకుని వస్తే ఈ మకర సంక్రమణ రోజు ఇతడు ఈశ్వరుని యొక్క కుమారుడు కాబట్టి ఆ పరంజ్యోతి పరమాత్మ పరంజ్యోతి స్వరూపము 7 లోకాలు మన పైన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక తపోలోక జనోలోక సత్యలోకాల పైన మణిద్వీప వాసినిగా 7 భువనాలు ఉంటుంది. ఆ తర్వాత ఉన్న అనంత చైతన్య కాంతి స్వరూపమే పరంజ్యోతి కాబట్టి ఆ పరంజ్యోతియే ఈ శబరిమలలో మకర సంక్రమణ ఆ యొక్క గుడిలో ఎప్పుడైతే స్వామిని ప్రతిష్ఠ చేస్తున్నారో ఆ పందల రాజు అయినటువంటి రాజశేఖర పాండ్యుడి వల్ల ఆ యొక్క పరంజ్యోతి ఆ ఈశ్వర జ్యోతి ఆ యొక్క స్వామిలో లీనమైపోవడమే ఈ మకర రాశి. అందుకే నేను ఒక పాటలో కూడా చెప్పాను, జ్యోతిని దర్శించండి పరంజ్యోతిని దర్శించండి శబరికి పయనమైన భక్తులారా, జ్యోతిని దర్శించండి పరంజ్యోతిని దర్శించండి. అయ్యప్ప స్వామి కరుణించిన వేళలో శబరిమల వాసుని దర్శించండి. శబరికి పయనమైన భక్తులారా, మకర రాశిలో పయనించిన భానుని రోజున జ్యోతిని దర్శించండి పరంజ్యోతిని దర్శించండి. జ్యోతిని దర్శించండి పరంజ్యోతిని దర్శించండి. అయ్యప్ప స్వామి కరుణించిన వేళలో ధన్యమగు జన్మ ధన్యమగును భక్తులారా, ధన్యమౌనురా సద్భక్తులారా. జ్యోతిని దర్శించండి పరంజ్యోతిని దర్శించండి. అంటే అతీతమైనటువంటి నిర్గుణ జ్యోతి స్వరూపమే ఆది అనాదికి అనంతమైనటువంటి స్వరూపంగా వెలిసిందే నిర్గుణ జ్యోతి కాబట్టి అటువంటి నిర్గుణ జ్యోతి దర్శనం చాలా గొప్పది. ఏ విధంగా పంచభూతాత్మకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అగ్నిలింగంగా శివరాత్రి బ్రహ్మ విష్ణువుల యొక్క గర్వాన్ని అంటే అనల స్తంభంగా ఏర్పడి ఇప్పటికీ కూడా తిరువన్నామలై క్షేత్రంలో ఆ అరుణగిరియే ఈశ్వరుడుగా ఏర్పడి ఆ కార్తీక జ్యోతి దీప మహోత్సవం ఎలా వెలుగుతున్నదో అది అసలైనటువంటి నిర్గుణ జ్యోతి కాబట్టి ప్రతి ఆత్మలోని పరమాత్మ హృదయములో ఒక జ్యోతి స్వరూపంలో ఉంటాడు కాబట్టి అటువంటి పరంజ్యోతి దర్శనం మకర రాశిలో ఉత్తరాయణ పుణ్యకాలంలో చూడడం వల్ల ఆ శబరిమల వాసుని ఆశీస్సులు పరంజ్యోతి పరమాత్మ స్వరూపంగా ఉంటుంది కాబట్టి అటువంటి మకర రాశి పుణ్యమైనటువంటి గొప్పనైనటువంటి తిథిగా ఉత్తరాయణ సూర్యుడు ఉత్తర అయనం అంటే ప్రయాణం ఉత్తరాయణ ప్రయాణంగా ఉంది కాబట్టి అటువంటి ఉత్తరాయణ పుణ్యకాలమే ప్రత్యుత్తరమైనది. జన్మధన్య మగుటకే ఆత్మ పరమాత్మ లీనమౌ ముక్తి ప్రదాయమైనది. మకర జ్యోతి దర్శనం నిర్గుణ జ్యోతియే ఈశ్వర అంశ ఈశ్వర జ్యోతి పరంజ్యోతని ఆనంద సచ్చితానంద అనంత చైతన్య కాంతి దర్శనమే మకర జ్యోతి దర్శనం అని మనం ఎన్నో చెప్పుకోవచ్చమ్మా. థ్యాంక్ యూ గురుగారు. చాలా సంతోషం.